ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారేంటి ఇక్కడున్నారు? నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? హలో మిత్ర గారు. హాయ్ అండి. మీ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వచ్చారా? అవునండి, ఇప్పుడే డ్రాప్ చేశాను. కూతురా? అంటే మిత్ర గారి ఇంట్లో చూసిన అమ్మాయి గురించైనా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. తను కూడా ఈ స్కూల్లోనే చదువుతుందా? ఇంట్లో ఏదైనా పూజ జరిగిందా? చేతికి కంకణం ఉంది? మా ఇంట్లో జరగలేదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన పూజలో కంకణం నా కూతురు తీసుకొచ్చి నా చేతికి కట్టింది. కంకణం కట్టింది తన కూతురని చెప్తున్నారేంటి? అది కట్టింది నేను కదా. ఏదేమైనా మీ కూతురికి మీరంటే చాలా ప్రేమ. అవునండి, నా కూతురు నేనంటే ప్రాణం పెట్టేస్తుంది. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఓకే మిత్ర గారు. మిత్ర గారి చేతికి కంకణం ఎవరు కట్టారు అనే సందేహం ఉండాలి కానీ వాళ్ళ కూతురే కట్టింది అని అంత నమ్మకంగా చెప్తున్నారేంటి? ఓహో, ఇదంతా వివేక్ ప్లాన్ అయి ఉంటుంది. ముందు అసలు మిత్ర గారి కూతురు ఎవరో, ఆమె కథ ఏంటో జాను అడిగి తెలుసుకోవాలి. అక్క, బావగారు నిన్నేం చూడలేదు కదా? ఆయన కూడా స్కూల్కి వచ్చారు. నన్ను చూడలేదు జాను. చూసేవారే కానీ చివరి నిమిషంలో తప్పించుకున్నాను. ఇప్పుడు చెప్పక్క, ఏదో మాట్లాడాలన్నావు. నా మనసులో 100 ప్రశ్నలున్నాయి జాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అక్క? మిత్రగారింట్లో ఒక పాప ఉందేంటి? తనని అందరూ మిత్రగారి కూతురు అంటున్నారేంటి? అసలు అసలు ఆ పాప ఎవరు? ఆ పాప గురించి నీకిప్పటి వరకు తెలియకపోవడం ఏంటక్క? ఏంటి జాను, ఆ పాప గురించి నాకెలా తెలుస్తుంది? ఆ పాప మీ ఇంటికి కూడా వచ్చింది. తను జున్నుకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది. అలాంటి అమ్మాయి నీకు తెలీదు అంటే నేనేమనుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు జాను? తను జున్నుకి క్లోజ్ ఫ్రెండా? అవునక్క, తనను నువ్వు ఆల్రెడీ చూసే ఉండాలి. తను నీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు జాను. ఒకసారి చూడు. మిత్రగారి కూతురు తనే. నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నావా? అవునక్క, లక్కీయే మిత్రగారి కూతురు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.